ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇనిషియేటివ్ తీసుకొని నిరుద్యోగులు 10 నెలల నుంచి కొట్లాడుతున్నారు. కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, నేను మేమంతా కలిసి పౌర సమాజం అని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి మా ఇంటికి స్వయంగా దీపాదాస్ మున్షి గారు, అజయ్ కుమార్ గారు వచ్చి 3 నెలలు మా చుట్టూ తిరిగిరు. రియాజ్ గారు ఉన్నారు. ఇవాళ రియాజ్ గారు మరి గ్రూప్ 1 అభ్యర్థులు మాట్లాడుతున్నారు కదా, రియాజ్ గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకొని నిరుద్యోగులు తీసుకెళ్లొచ్చు కదా. బల్మూరు వెంకటో, మానవతారాయో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు మాట్లాడాల్సింది. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, టీజీపీఎస్సీ అనేది అట్లాంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థ గురించి ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 18, 19 ప్రెస్ మీట్ పెడితే ఆయన కనీస అవగాహన లేకుండా జియో నెంబర్ 29 గురించి మాట్లాడుతూ 59 అంశాలు చెప్పిండు, 55 గురించి మాట్లాడుతూ 29 అంశాలు చెప్పిండు. అంటే ఒక ముఖ్యమంత్రికి 4 కోట్ల ప్రజల తరపున పాలించే ముఖ్యమంత్రికి ఒక కీలకమైన గ్రూప్ 1 గురించి కనీసం అవగాహన లేదని అక్టోబర్ 18, 19 తారీఖు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించిన దొంగనా కొడుకులు ఎవరు?